స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ దుశ్చర్యకు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ శాసనసభ్యుల దగ్గర నుంచి కేవలం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా వదలకుండా స్వయంగా ఆయనే కండువాలు వేసి ఈ పార్టీలు మారడం ప్రోత్సహించడం చాలా ఇది దారుణమైన చర్య. ఇది ఒక నీతివాలిన చర్య. ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి ఈరోజు తెలుగుదేశం కండువాలు కప్పి వైఎస్ఆర్ జిల్లాలో మా అభ్యర్థి గెలుస్తాడని చెప్పడం చాలా ఇది నీచమైన చర్య. ఈ ప్రభుత్వ పరిపాలన పైన విసిగి వేసాలి. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలను, మండలాలను, జిల్లా పరిషత్తులను నిర్వీర్యం చేసి ఈరోజు జన్మభూమి కమిటీల ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను చూసి ఏహ్యభావంతో స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ ఎన్నిక ధర్మానికి మరియు అధర్మాని మధ్య జరిగిన యుద్ధం ఇది. ఈ ఎన్నిక ఖచ్చితంగా ధర్మమే గెలవబోతుంది నిజంగా. ఎందుకంటే ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులను ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్రమంగా సంపాదించిన డబ్బులతో తెలుగుదేశం పార్టీలు ఆహ్వానించి కడవాలు కప్పిన తీరు మనమందరం కూడా చూడడం జరిగింది.